అమ్మా, ఎవరైనా సొంత చెల్లెల్ని ఇలా భర్త నుంచి దూరం చేయాలని ఆలోచిస్తారా? నా వల్ల కావడం లేదమ్మా. తను అసలు ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావడం లేదు. అమ్మా శరణ్య, ఎవరు చేసిన పాపం వాళ్ళకి చుట్టుకుంటుంది. నువ్వేం బాధపడకమ్మా. ఇప్పటికైనా మనకు నిజం తెలిసింది కదా. ఇక ముందు ఎలా ఉండాలో, నీ కాపురాన్ని ఎలా సరిచేసుకోవాలో అది మాత్రమే ఆలోచించు. నీ భర్త నువ్వు సంతోషంగా బతకాలి. నీకు తోడుగా మీ అత్తయ్య గారున్నారు. నువ్వింక దిగులు పడొద్దమ్మా. సరే సరే, వెళ్ళు. వెళ్ళి మొహం కడుక్కున్రా. ఏమైనా తిందుగాని లే. ఏమండి, శరణ్య జీవితాన్ని ఇలా చేసింది అనన్య అయినా దీనంతటికీ మూల కారణం మాత్రం ఆ కాంచనే అని నాకు అనుమానం అండి. తానే అనన్యకి లేనిపోనివన్నీ నూరిపోసి దాని మనసుని విషంగా మార్చేసుంటుంది. లేకపోతే చెల్లెలు బతుకుని నాశనం చెయ్యాలని అదెందుకు అనుకుంటుందండి? అసలు కాంచనని మన ఇంట్లోకి రానివ్వొద్దని ఎన్నోసార్లు చెప్పాను మీతో. పాపం అది ఇది అంటూ రానిచ్చారు. ఇప్పుడు చూడండి, దాని పాపం మన కూతురికి ఎలా చుట్టుకుందో. నువ్వు అన్నది కరెక్టే గీత. చెప్తాను, కాంచన సంగతి చెప్తాను. సమీరా, ప్లీజ్ ఏడవద్దు. ఏమైందో చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు సమీరా? ఏం చెప్పమంటావు దర్శన్? ఏమని చెప్పుకోవాలి నా బాధ నీతో? నిన్ను దూరం చేసుకుని బ్రతుకుతున్నాను. చచ్చానని చెప్పుకొని దాక్కుని నరకం అనుభవించా. దేనికోసం దర్శన్? ఎవరినో పెళ్లి చేసుకున్న నువ్వు నా మూలంగా ఇబ్బంది పడకూడదనే కదా. కనీసం నువ్వైనా జీవితంలో సంతోషంగా ఉండాలనే కదా. ఆ మాట నేనేమైనా కాదన్నానా? నువ్వు కాదనకపోవచ్చు దర్శన్, కానీ అనేవాళ్ళు మాత్రం అంటూనే ఉన్నారు. నా వల్ల మీ భార్య భర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయంట. నా వల్లే నీ భార్యతో విడిపోతున్నావంట. నా వల్లే నీ జీవితం సర్వనాశనం అయిపోయిందంట. ఈ మాటలే బెదిరిస్తూ అడుగుతున్నారు. వాళ్ళు నాకు చేయాల్సిన సన్మానం చేస్తూనే ఉన్నారు. సమీరా, ఎవరు నిన్నెవరేమన్నారు చెప్పు. చెప్పు. చెప్పినా ఏంటి ఉపయోగం? విని ఊరుకుంటావు తప్ప నువ్వేమి చేయలేవు దర్శన్. సమీరా, ఎవరు నిన్ను ఏమన్నారో చెప్పు సమీరా. చెప్పమన్నానా? మీ అమ్మగారి దర్శన్. అమ్మా? అవును, మీ అమ్మగారే. నీ మీద అమ్మ చేయి చేసుకుందా? ఇదేమీ మొదటిసారి కాదు దర్శన్. చంపేస్తానని కూడా వార్నింగ్ ఇచ్చారు.
ఊరు వదిలి ఎక్కడికైనా కనిపించకుండా వెళ్ళిపోమని చెప్పారు. అంత పాపం ఘోరం నేనేం చేశాను దర్శన్? నిన్ను ప్రేమించడమేనా నేను చేసిన తప్పు? నీ కుటుంబం బాగుండాలి, నీ జీవితం బాగుండాలని నా జీవితాన్ని త్యాగం చేసుకోవడమేనా నేను చేసిన తప్పు? చెప్పు దర్శన్, చెప్పు చెప్పు దర్శన్, చెప్పు చెప్పు. నేనేం తప్పు చేశాను చెప్పు దర్శన్, నేనేం తప్పు చేశాను చెప్పు దర్శన్. దర్శన్ ఇక చాలు, నా వల్ల కావడం లేదు. ఈ బాధ అవమానం నేను మొయ్యలేకపోతున్నాను దర్శన్. ఈ బ్రతకడం కన్నా ఈసారి నిజంగానే చచ్చిపోతాను, శాశ్వతంగా దూరం అయిపోతాను. సమీరా, ఇంకొకసారి ఆ మాటనొద్దు. నీకు నేనున్నాను. నా నుంచి నిన్ను ఎవ్వరూ దూరం చేయలేరు. ఎక్కడికి పోతావు దర్శన్? నిన్ను వదలను, మీ అమ్మని వదలను. నిన్ను నా నుంచి దూరం చేస్తున్న మీ అమ్మకి నీతోనే సమాధానం చెప్పిస్తాను. ఇదిగో శరణ్య, ఇక్కడంతా బాగానే ఉండదు కదా? ఇదిగో అమ్మే, నువ్వు నీ కాపురం బాగుండాలని బాల్కంపేట ఎల్లమ్మ గుడికి పోయి అర్చన చేపించి తీసుకొచ్చుండా. ఇదిగో కుంకుమ పెట్టుకో. పెద్దమ్మా, అమ్మవారిని ఏమని మొక్కుకున్నావు? నా కాపురం బాగుండాలనా లేక పూర్తిగా కూలిపోవాలనా? ఏందమ్మి ఆ మాటలు? నీ కాపురం కూలిపోవాలని నేనెందుకు అనుకుంటాను? ఎందుకు అనుకుంటావో నీ మనస్సాక్షిని అడుగు. నీ పాడు బుద్ధితో చేతులు కలిపిన అనన్యని అడుగు. అయ్యో రామా, ఏందమ్మి అమాయకురాల మీద అబండాలు వేస్తా ఉండవు? పళ్ళు రాలిపోతాయి కాంచన. అబండాలు మేము నీ మీద కాదు, నువ్వు అనన్య కలిసి శరణ్య బ్రతుకు మీద వేశారు. నా కూతురు జీవితాన్ని అంధకారంలోకి తోసేశారు. ఇదిగో విశ్వనాథం, పొమ్మను లేక పొగబెట్టినట్టు మనసులో కోపం ఉన్నా మరేమున్నా మోహం పట్టుకుని అడగాల కాని ఇట్టా లేనిపోని అబద్ధాలను అబండాలను నా నెత్తినేసి రుద్దడం అన్యాయం. విశ్వనాథం అమానుషం కూడా. అయినా మొగుడు పరువు తీసి అత్తింటి గౌరవాన్ని పాడు చేసి హాయిగా వచ్చి పుట్టింట్లో కూసుండాది నీ కూతురు. దాని పళ్ళు రాలగొట్టు. అయినా సిగ్గు లేకుండా తప్పు చేసిన దాన్ని నిలదీయడం మానేసి నన్ను దోషం చేసి మాట్లాడతారేంది మీరు? నా కూతురు గురించి ఇంకొక్క మాట తప్పుగా నోరు జారినా నీ ప్రాణం తీసేస్తానేమనుకున్నావు? శరణ్య తప్పు చెయ్యదు. నా బిడ్డ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ తప్పు చెయ్యలేదు. మేం తలదించుకునే పని అస్సలు చేయలేదు. అట్లాంటి మా శరణ్య గురించి తన అత్తారింట్లో నీచంగా చేస్తారా? అసలు మీరు మనుషులేనా? గీత, ఇలాంటి మనిషితో ఇంట్లో ఇలా పద్ధతిగా మాట్లాడడం
ఇక్కడే ఉండనివ్వటం కూడా తప్పవుతుంది. పదవే. విశ్వనాథం ఏంది నువ్వు చేస్తా ఉండాది? ఏంటా? నడవే, గేట్ బయటికి నడు. ఇదిగో గీత, అసలు నువ్వు ఏం చేస్తా ఉండవు? నన్నిట్ట బయటికి గెంటడమేంది? నా మాట విను గీత, లేదంటే తర్వాత ఏం జరుగుతుందో మీరు ఊహించలేరు. ఏంటి వినేది? ఆ? ఎక్కడికి పోతావో పో, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో. మరోసారి నా కూతురు జీవితంలోకి తొంగి చూసావో జాగ్రత్త. పదండి లోపలికి. ఇలాంటి దాని మొహం చూసిన పాపమే. పదండి. ఓ అమ్మ చేయి చేసుకుందా? చంపేస్తానని కూడా వార్నింగ్ ఇచ్చారు. ఊరు వదిలి ఎక్కడికైనా కనిపించకుండా వెళ్ళిపోమని చెప్పారు. డ్రైవర్ ఆపు. దర్శన్, ఇక్కడున్నావేంటి నాన్న? కార్ ఏమైనా ట్రబుల్ ఇచ్చిందా? లేదమ్మా. మరి ఇక్కడేం చేస్తున్నావు నాన్నా? నీతో మాట్లాడాలమ్మా. మాట్లాడాలా? పద నాన్నా, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. ఇక్కడే. ఇక్కడే నీతో మాట్లాడాలి. అంత అర్జెంట్ ఏంటి? ఏ విషయం గురించి? సమీరా గురించి. సమీర గురించా? అవునమ్మా, సమీరా గురించి నీతో మాట్లాడాలి. నిన్ను కలిసిందా? అమ్మా, అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. తన మీద చెయ్యెందుకు చేసుకున్నావు? చంపేస్తానని కూడా సమీరాకి వార్నింగ్ ఇచ్చావంట కదా? అసలు ఏం తప్పు చేసిందమ్మా సమీరా? ఏంటిది దర్శన్? ఆ అమ్మాయి ఏ తప్పు చెయ్యదు, సతీ సావిత్రి లాంటి నిప్పు లాంటి గుణంగల అమ్మాయి అనుకుంటున్నావా? చూడు, ఆ అమ్మాయి తప్పు చేసింది, కొట్టాను. పైగా నా కొడుకుని మాయ చేసి భార్య భర్తల మీద చిచ్చు పెడుతుందని కొట్టాను. ఏ? సీతారాముల కళ్యాణం జరిగే గుడిలో కళ్యాణంలో కూర్చోడానికి వచ్చిన నిన్ను 10 మంది చూస్తున్నారనే ఇంగితం కూడా లేకుండా కౌగిలించుకుందే. అది నా కళ్ళతో చూసి కూడా నేను కామ్గా ఉండాలా? అందుకే దాన్ని చెంప పగలగొట్టాను. చాలా. దర్శన్, సమీరని కొట్టాను అని నేనేదో తప్పు చేసినట్టు నిలదీసి ప్రశ్నిస్తున్నావు. పెళ్ళైన మగాడివి పరాయి ఆడపిల్లతో నువ్వు చేసిందేమైనా కరెక్ట్ అనుకుంటున్నావా? చూడు దర్శన్, నీకు పెళ్ళయింది,
భార్య ఉందని గుర్తుపెట్టుకుని ప్రవర్తించు. అమ్మా నేను పెళ్లి చేసుకోలేదు, మీరే నాకు పెళ్లి చేశారు. మేము చేసినా నువ్వు చేసుకున్నా పెళ్లే. శరణ్య నీకు భార్యే. చూడు దర్శన్, సమీరని నువ్వు ప్రేమించుండొచ్చు, కానీ ఆ అమ్మాయి కరెక్ట్ మనిషి కాదు. మన కుటుంబానికి తగినది కూడా కాదు. అందుకే శరణ్యతో నేను నీకు పెళ్లి చేయించాను. అంటే శరణ్యమైన గొప్పదా? మన కుటుంబ పరువు తీస్తూ నీ కొడుకు మీద అబాండాలు వేసిన తను ఎలా నీ దృష్టిలో కరెక్ట్ అవుతుంది? దర్శన్, నువ్వనుకుంటున్నట్టు శరణ్య ఏ తప్పు చెయ్యదు కూడా. తను నిప్పులాంటి అమ్మాయని నేను నిరూపించగలను. ఒక అబద్ధాన్ని బలవంతంగా నిజమని ఒప్పించినా అది నిరూపించడమని అనిపించుకోదమ్మా. శరణ్య క్యారెక్టర్ ఎలాంటిదో నాకు తెలుసు. దర్శన్, నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? అవునమ్మా, నేనిలా ఎప్పుడో మాట్లాడాల్సింది. మాట్లాడలేకపోవటం వల్లే నా జీవితం ఇక్కడి వరకు వచ్చింది. అమ్మా, నీ మీద నాకున్న ప్రేమ, గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటేనే మంచిది. దయచేసి పోగొట్టుకోవద్దమ్మా, ప్లీజ్. మరోసారి నా కూతురు జీవితంలోకి తొంగి చూసావో జాగ్రత్త. డ్రైవర్ కారాపు. అమ్మేంటి పిచ్చిదాల్లో వచ్చి ఇలా ఎక్కడ కూర్చునుంది? ఏంటమ్మా ఇక్కడున్నావు? అమ్మా ఏమైందంటే ఏమి చెప్పవేంటి? ఏమైందంటే ఏం చెప్పనమ్మి? సరే చెప్పొద్దు, నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళిపోతున్నాను. అమ్మి, నన్ను వదిలేసి వెళ్ళిపోతా ఉండవేందమ్మి? అమ్మకేం జరుగుండదో తెలుసుకోవా? అదే కదా అడిగాను. ఓ ఇంత క్యారెక్టర్ ఇస్తే అంత చేస్తూ ఉంటావు. ఏం జరిగిందో త్వరగా చెప్పమ్మా. వేస్తున్నారని గీత వాళ్ళు నన్ను మెడ పట్టి బయటికి గెంటేసినారమ్మి. ఏంటి నిన్ను ఇంట్లోంచి గెంటేశారా? ఏమైందమ్మా? పళ్ళు రాలిపోతాయి కాంచన. నీ ప్రాణం తీసేస్తానేమనుకున్నావు? ఇంత చేశారా? పదమ్మా, వాళ్ళ సంగతి చెప్తాం రా. అమ్మా, నేను మార్కెట్కి వెళ్ళొస్తాను. సరేనమ్మా, జాగ్రత్త. అమ్మా, నాన్నా, అమ్మా, నాన్నా.
ఏమ్మా అసలేమనుకుంటున్నారు మీరు? పెద్దమ్మని తిట్టి అవమానించడమే కాకుండా ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారా? అసలైతే ఈ సన్మానం ముందు జరగాల్సింది నీకు. నాన్నా నోర్మోయ్! కొట్టండి దీన్ని. ఛ! ఆడపిల్లవైపోయావు. లేదంటే నువ్వు చేసిన పనికి ప్రాణం తీసినా తప్పులేదు. నాన్నా ఏంటే గొంతు పెంచుతున్నావు? చెల్లెల కాపురంలో నిప్పులు పోయడానికి అసలు నీకు మనసు ఎలా వచ్చిందే పాపిష్టిదానా?